ఎక్స్ట్రా జబర్దస్త్. చెల్లమ్మ అన్నయ్య పెళ్లి అయిపోయిన తర్వాత అన్నని మర్చిపోవు కాదు. నిన్నెందుకు మరుస్తానన్నయ్య? ఆస్తి మొత్తం నీ పేరు మీదనే ఉందిగా. ఇంతకి పెళ్లి కొడుకు ఎలాగుంటాడు? పెళ్లి కొడుకు 6 అడుగుల హైట్. 6 అడుగులా? 1 అడుగు తక్కువ 5. 1 అడుగు తక్కువ ఉంటాడా? కలర్ ఎలాగుంటది? చాలా తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉంటాడా? మేకప్ వేస్తే. మరి మేకప్ తీస్తే సుడిగాలు సుధీర్లా ఉంటాడు. అయ్యో బాబాయ్ నాకు పెళ్ళొద్దు. బావగారు వస్తున్నారు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా మైండ్ లో అన్ని టెన్షన్ పడుతున్నావు. కల్లో ఉలిక్కిపడి లేస్తున్నావు. స్కిట్లు కొట్టినా అనుకుంటున్నావు కానీ స్కిట్లు కొట్టట్లేదు. నువ్వు కాన్సన్ట్రేషన్ సెట్ ప్రాపర్టీ మీద కంటే కామెడీ మీద పెడితే బాగుంటుంది నాయన. ఎక్కడికి పో నా గురించే చెప్పుకున్నారు ప్రతి దగ్గర. మచ్చుక్కి 2 వదలండి, మేము వింటాం. ఇప్పుడు జబర్దస్తులో అనసూయని తీసేసి రష్మిని పెట్టమని చెప్పింది ఎవరు? ఏడుకొండల గారు, ఇంత నీచమైన ఆలోచన మీకు తప్ప ఎవరికి వస్తా చెప్పండి. సుడి తిరగాలని ఒక ప్రోగ్రామ్ చేశా, అది సుడికి తీయటమేమో కానీ సుడిగుండంలో పడిపోయా. అని కేక పెట్టిద్దాం అనుకున్నా, నా కేక నాకే కాదు జనాలకు కూడా వినపల్లా. సార్ ఇంకో షో చేశారు మీరు. అదే ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నారు. ఎంతమంది బలయ్యారు? మన ఆస్తులు అమ్మేనా సరే జబర్దస్తుని ఎక్స్ట్రా జబర్దస్తుని దెబ్బతీయడం కోసం 3 అరేంజ్మెంట్ చేశా అని చెప్పావు. ఏరు వాళ్ళు ఏం చేశారు? ఎక్కడున్నారు? పిలిపించండి. పాప శకలక్ శంకర్ ఒకసారి పిలవా. సరిపోయింది ఇక. కిర్రు నేనే అబ్బాయి శంకర్, అవును ఏంటిది షూటింగ్ లేదు కదా, గెటప్ పెట్టి ఏడు చేస్తాం. జబర్దస్తులు చీరలు కట్టి అలవాటు అయిపోయి ఊర్లో కూడా అయ్యే కడతారు. చెప్పనా? జుప్ కెమెరా ఓపెన్ చేస్తే అదొక రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. వెంటనే 2 కాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయి. వెంటనే ఒక పంది పిల్ల టిక్ టిక్ టిక్. బాబాయ్ పంది కాదు సింహం. నోరు మూసుకో. పేసును బట్టే ప్రాపర్టీ వాడాలి ఇక్కడ. అవునండి, మీరు ఎందుకు లవ్ చేయలేదు అసలు? లవ్ బాగా కొవ్వు పట్టిన వాళ్ళు చేసే పని. నేను కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటల బ్యాచ్ కాదు నేను. మరి మీరు ఏ బ్యాచ్? ఫుల్ అండ్ షర్ట్ బ్యాచ్. ప్రపంచంలో లవ్ కు వ్యతిరేకి అంటే నేనే. లవ్ తూర్పు అయితే నేను పడమర, లవ్ నీలైతే నేను అగ్గి, లవ్ రశ్మి అయితే నేను సమ్మక్ చంద్ర. నేను బతుకున్న రోజులు ఫుల్ అండ్ షర్టే వేస్తాను, ఫుల్ మీల్సే తింటాను. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు అంతే. మీరు హాఫ్ అండ్ షర్ట్ వేసుకోవాల్సిందే. వేసుకోనని చెప్పానా? వేసుకుంటారా లేదా? ఏంటి మొగుడు పట్టుకుని అంతా నాటుగా పక్కన తెలుసుకుంటున్నాను. చంపేస్తా ఏమనుకుంటున్నావు? నరికేస్తా. సుజాత. ఎవరి సుజాత? కబడ్డీ టీమ్ లీడర్స్ లో దమ్ముందా లేకపోతే వాళ్ళ అసిస్టెంట్స్ లో దమ్ముందా తేలిపోవాలి వాళ్ళ. కమాన్ వారియర్స్.